నా పేరు స్నేహ. నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీని. నేను ఈరోజు నా లైఫ్లో జరిగిన ఒక వియర్డ్ ఇన్సిడెంట్ని మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో నేను లీవ్ తీసుకొని ఏదైనా ఒక టూరిస్ట్ ప్లేస్కి వెళ్దాం అనుకున్నా. నేను తాజ్మహల్ చూద్దామని డిసైడ్ అయ్యాను. నేను టికెట్ కన్ఫర్మ్ చేసుకొని నా లగేజ్ అన్నీ ప్యాక్ చేసుకొని నేను స్టే చేయడానికి ఒక హోటల్ కాకుండా హాస్టల్ని చూసుకున్నా. ఎందుకంటే నేను ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రావెలర్ని. హోటల్లో అయితే రేట్ ఎక్కువ అవుతుందని, హాస్టల్ అయితే తక్కువకు వస్తుందనే ఉద్దేశంతో బుక్ చేసుకున్నా. లక్కీలీ నాకు ఒక చీప్ రేట్లోనే ఒక హాస్టల్ దొరికింది. నేను వెంటనే ఆ హాస్టల్ని బుక్ చేసుకొని ఆగ్రాకి వెళ్ళాను. నేను ఆగ్రాకి రీచ్ అయ్యేసరికి నైట్ 11 అయ్యింది. నేను బుక్ చేసుకున్న హాస్టల్ చాలా వియర్డ్గా, క్రీపీగా ఉంది. అందుకే అంత చీప్ రేట్లో దొరికిందేమో అని అనుకున్నాను. ఇంకా చేసేది ఏం లేక నేను హాస్టల్లోకి ఎంట్రీ అయ్యాను. ఆ హాస్టల్లో నేను తప్ప వేరే వాళ్ళు ఎవ్వరు లేరు. నాకు దూరంలో ఒక రిసెప్షనిస్ట్ కనిపించింది. నేను తన దగ్గరికి వెళ్ళి, "ఎక్స్క్యూజ్ మీ మేడం, నేను ఇక్కడ ఒక రూమ్ బుక్ చేసుకున్నాను. నా రూమ్ డీటెయిల్స్ ఇస్తారా?" అని అడిగాను. బట్ తను నన్ను ఒక వియర్డ్ లుక్తో చూసింది. అప్పుడు ఆ రిసెప్షనిస్ట్ నన్ను ఏమి డీటెయిల్స్ అడగకముందే నాకు కీస్ తీసి ఇచ్చింది. నేను అవన్నీ పట్టించుకోకుండా నా రూమ్లోకి ఎంట్రీ అయ్యాను. నేను రూమ్లోకి రాగానే నాకేదో బ్యాడ్ స్మెల్ వచ్చింది. నేను నా పర్ఫ్యూమ్ బాటిల్ తీసుకొని రూమ్ మొత్తం స్ప్రే చేశాను. అక్కడ ఉన్న బెడ్స్ మొత్తం విరిగిపోయి ఉన్నాయి. ఆ హాస్టల్లో నేను తప్ప ఎవరు లేరు కాబట్టి నేను ఒక మంచి బెడ్ని సెలెక్ట్ చేసుకొని పడుకున్నాను. పడుకునే ముందు డోర్ని క్లోజ్ చేసుకుందామని డోర్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ డోర్ మీద ఒక పోస్టర్ని స్టిక్ చేశారు. ఆ పోస్టర్లో ఏముందంటే, మీలాగా మిగతా టూరిస్టర్స్ కూడా ఏ టైంలోనే రావచ్చు, సో మీరు డోర్ని క్లోజ్ చేయొద్దు అని రాసింది. నేను డోర్ కొంచెం దగ్గరికి వేసి నా బెడ్ మీదకి వెళ్ళాను. అప్పుడే నాకు స్టెప్స్ మీద ఎవరో వస్తున్నట్టు వినిపించింది. నేను నాలాగే ఎవరైనా స్టే చేయడానికి వచ్చారేమో అని చూస్తున్నాను. ఆ ఫుట్ స్టెప్స్ కరెక్ట్గా నా డోర్ ముందుకు రాగానే ఆగిపోయాయి. నేను అలాగే ఆ డోర్ సైడ్ చూస్తూ ఉన్నాను. కానీ లోపలికి ఎవరు రావట్లేదు. నాకెందుకో వియర్డ్గా అనిపించి ఒకసారి బయటకు వెళ్ళి చూశాను. బయట ఎవరు లేరు. నేను రిసెప్షనిస్ట్ కానీ వచ్చి చెకింగ్ చేసి వెళ్ళిందేమో అని అనుకున్నాను. అప్పుడే నేను రెస్ట్ రూమ్లోకి వెళ్ళాను. రెస్ట్ రూమ్ మొత్తం వాటర్ లీకేజ్ సౌండ్తో కొంచెం క్రీపీగా ఉంది. టిష్యూస్ అన్నీ డస్ట్బిన్లో కాక ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. నేను స్టే చేసే ఇది ఒకటే రోజు కాబట్టి ఎలాగోలా అడ్జస్ట్ అవుదాం అనుకున్నాను. నేను వాష్రూమ్లోకి వెళ్ళగానే ఆ ఫుట్ స్టెప్స్ మళ్ళీ నాకు వాష్రూమ్లో వినిపించాయి. నాకు కొంచెం భయం వేసింది. అయినా ధైర్యం చేసి కొంచెం ఎవరో అని చూద్దామని ట్రై చేశాను. నేను డోర్ నుంచి బయటకు చూడగానే నాకు ఒక సగం కాలిపోయిన వ్యక్తి కనిపించాడు. అది చూడగానే నా హార్ట్ మొత్తం ఆగిపోయినంత పని అయింది. ఎందుకంటే ఆ వ్యక్తి నన్నే గట్టిగా చూస్తూ నవ్వుతున్నాడు. నాకు ఏం చేయాలో తెలియక భయంతో గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి పారిపోయాను. నేను వెంటనే నా రూమ్లోకి వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకొని ఎలాగో అలాగా అక్కడి నుంచి బయటపడ్డాను. నేను ఇంటికి రాగానే హాస్టల్ గురించి సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ నేను నా బుకింగ్ స్లాట్ని చూశాను. కానీ ఇక్కడ వియర్డ్ థింగ్ ఏంటంటే, నా బుకింగ్ స్లాట్ మొత్తం ఎంప్టీగా ఉంది. ఈరోజు దాకా నాకు ఆ హాస్టల్ గురించి ఏ క్లూ కనిపించలేదు. స్టిల్ మిస్టరీగానే ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.